నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో వరుస పరిణామాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో వాతావరణం వేడెక్కింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులు బలగాలను మోహరించారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. पेल्ली का जवाब आज मिलेगा। इस पेल्ली का जवाब आज मिलेगा। इस पेल्ली का जवाब आज मिलेगा। రాముడి సంతానంకు రావణుడి సంతానంకు ఈరోజు జరిగే పోరాటం ఆర్మోదా. ఈరోజు ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ప్రజల పక్షాన నిలిచిన గొంతులు ఒకవైపు. ప్రజలప్ప మేము వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. దయచేసి ఇక్కడ పోలీసులకు సహకరించండి. లేకపోతే ఎవడెవడైతే ఈ రకంగా పిచ్చి చర్చలు చేసినారో రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ జైలు కాదు బిడ్డ, ఆంధ్ర జైళ్లలో నింపుతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా చెప్తున్నారు. పెళ్లి కా జవాబ్ ఆజ్ మిలేగా. ఇస్ పెళ్లి కా జవాబ్ ఆజ్ మిలేగా. ఇస్ పెళ్లి కా జవాబ్ ఆజ్ మిలేగా. రాముడి సంతానంకు రావణుడి సంతానంకు ఈరోజు జరిగే పోరాటం ఆర్మోదా. ఈరోజు ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు, ప్రజల పక్షాన నిలిచిన గొంతులు ఒకవైపు. ప్రజలప్ప మేము వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. దయచేసి ఇక్కడ పోలీసులకు సహకరించండి. లేకపోతే ఎవడెవడైతే ఈ రకంగా పిచ్చి చర్చలు చేసినారో రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ జైలు కాదు బిడ్డ, ఆంధ్ర జైళ్లలో నింపుతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా చెప్తున్నారు. పెళ్లి కా జవాబ్ ఆజ్ మిలేగా. ఇస్ పెళ్లి కా జవాబ్ ఆజ్ మిలేగా. ఇస్ పెళ్లి కా జవాబ్ ఆజ్ మిలేగా.